హాయ్, నేను మీ భార్గవిని. ఇప్పుడు వచ్చేసి నేను పాలకూర కర్రీ చేస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పాలకూర వేసుకొని బాగా మగ్గించాలి నూనె. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా మగ్గాక టమాటా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మూత వేసుకోవాలి. టమాటా తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూశారు కదండి ఎలా మగ్గిందో. ఇంకా కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకొని 10 నిమిషాల్లో పక్కకు దింపేయడమే. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి. మేమైతే కొంచెం లైట్గానే తింటాం కారము. మీరు ఎంత ఎక్కువ తినాలనుకుంటే అలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక కారం అనేది పాలకూరకు పట్టి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు పాలకూర ఉడికినట్టు. ఇదిగో చూడండి, ఈ విధంగా అనేది ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడే పాలకూర బాగా మగ్గి ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఎలానైతే పాలకూర 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఎంత కమ్మగా ఉంటుందంటే తెలుసా, అసలు ముద్ద నోట్లో జారిపోతున్నట్టే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.